సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఏంటి అతి త్వరలో చాలా ఖరీదైన కార్లు, చాలా ఖరీదైన బైక్ల ధరలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక 30 రకాల ఖరీదైన వస్తువుల పైన దిగుమతి సుంకాన్ని పెద్ద ఎత్తున తగ్గించబోతోంది. ఏవైతే విదేశాల నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నామో లగ్జరీ కార్లు, లగ్జరీ బైక్లు, అదేవిధంగా ఒక 30 ప్రోడక్ట్స్ మీద, ఒక 30 రకాల ప్రోడక్ట్స్ మీద పెద్ద ఎత్తున దిగుమతి సుంకాన్ని తగ్గించబోతుంది. తద్వారా భారతదేశంలో ఆ వస్తువుల యొక్క ధరలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అసలు ఏంటి ఆ టారిఫ్ కట్టు, ఎటువంటి వాహనాల పైన ధరలు తగ్గబోతున్నాయి అంటారు అసలు? సో బేసిక్ గా 150% నుంచి 70% వరకు కూడా టారిఫ్స్ కట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి డిస్కషన్ జరుగుతోంది. సో మన మీద యుఎస్ టారిఫ్ వేసే ముందు మనము యుఎస్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో రీసెంట్ గా మనకు అంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాని ప్రకారం హార్లీ డేవిడ్సన్ అనేది చీపర్ కాబోతోంది అని చెప్పి. సో మనకున్న డేటా ప్రకారం మనకు కనిపిస్తుంది ఏంటి అంటే 1600cc అండ్ అబౌవ్ బైక్స్ ఉన్న వాటి మీద 50% ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇంపోర్ట్ ఛార్జ్ ఉందో అది 30%కి తీసుకొస్తాము. అదే స్మాలర్ వన్స్ మీద అయితే కనుక 50% ఉంది, దాన్ని 40%కి తీసుకొస్తాము అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా వెహికల్స్ కి సంబంధించి కూడా ఏవైతే ఇంపోర్ట్ అవుతాయో $40,000 అంటే సుమారుగా 35 లక్షల రూపాయల కార్లు ఏవైతే ఇంపోర్ట్ అవుతాయో వాటి మీద పర్టికులర్ గా కొంచెం ట్యాక్స్ రేట్ కట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వాటి మీద దాదాపుగా 125% ఎర్లియర్ ఉండేది, ఇప్పుడు దాదాపుగా దాన్ని 70%కి తీసుకొచ్చారు. ఒక హ్యూజ్ కట్ అంతా కూడా మనకి ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. సో బేసిక్ గా మనకి ఇక్కడ చీపర్ ప్రైస్ లో వస్తుంది అని అంటే యాక్చువల్ గా వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా లగ్జరీ ప్రోడక్ట్స్ వేర్ కామన్ మ్యాన్ కౌంట్ ఎఫర్ట్. సో బేసిక్ గా లగ్జరీ ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా మనకి ట్యాక్స్ కట్ అనేది కనిపిస్తుంది. సో ఇట్స్ క్లియర్ అంటే ఇండియా మీద యుఎస్ ఎటువంటి టారిఫ్స్ వేయకుండా ఉండే ప్రయత్నం మన ఇండియా ఇక్కడ చేస్తుంది. ఒక రకంగా అది మంచిగా చేయడానికి అంటే మంచిగానే చెప్పుకోవాలి. ఒకవేళ యుఎస్ కనుక ఇండియా మీద టారిఫ్స్ వేసింది అంటే డెఫినెట్ గా ఇప్పటికే ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్ అనేది కొంతవరకు స్ట్రగుల్ అవుతుంది. గోయింగ్ ఫర్దర్ మరింత స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో స్ట్రగుల్ నుంచి తప్పించుకునే ప్రయత్నం ముందుగానే కొన్ని జాగ్రత్త చర్యలు అయితే ఇండియా తీసుకుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే మన గురించి ఈ వరల్డ్ ఛానల్స్ బీబీసీ లాంటివి కావచ్చు, ఎన్డీటీవీ వరల్డ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా ఇవేం మాట్లాడుతున్నాయి అనేది. సో ఇండియా ఆల్రెడీ నర్వస్ అయిపోయి ట్రంప్ ఏదైతే ఛార్జీలు పెంచబోతున్నాడో దానికి సంబంధించి ఇండియా ఆల్రెడీ నర్వస్ అయిపోయి ముందు జాగ్రత్తల చర్యల కింద వాళ్ళు ఇండియన్స్ పర్టికులర్ గా ట్యాక్స్ రేట్ కట్స్ అనేవి తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇంకొక పొలిటికల్ స్టాండ్, మేబీ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ కంట్రీస్, ఇండియా అండ్ అమెరికా. సో ఇక్కడ మనకి ముందుగా కనిపిస్తుంది హార్లీ డేవిడ్సన్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందంతా కూడా కార్స్ కి సంబంధించి 125% నుంచి 70%కి స్లాష్ చేసేసారు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది. అది కూడా దేని మీద $40,000 అండ్ అబౌవ్ ఉండేటువంటి వాల్యూ కార్స్ మీద పర్టికులర్ గా. సో బేసిక్ గా ఆ రేంజ్ లో నెక్స్ట్ ఇండియాలోకి ఇంపోర్ట్ కాబోతున్నటువంటి కార్స్ ఏమున్నాయి? అన్డౌటెడ్లీ టెస్లా, రైట్? సో బేసిక్ ఇప్పుడు అమెరికా ఎవరి చేతుల్లో ఉంది? ఎలాన్ మస్క్ చేతుల్లో ఉంది. సో ఇక్కడ క్లియర్ అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువ కనబడుతుంది అని అంటే టెస్లా ప్రోడక్ట్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతో పాటుగా టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఇండియాలో కూడా పెట్టాలి అనే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతోంది. సో కరెక్ట్ గా వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ ఫేవరబుల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో దేర్ ఇస్ ఎ పొలిటికల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ కంట్రీస్, బిజినెస్ డీల్ బిట్వీన్ ద టూ కంట్రీస్, అటువంటిది ఇది. సో బేసిక్ గా టెస్లాకి ఎక్కువ అడ్వాంటేజ్. ఈవెన్ న్యూస్ ఆర్టికల్స్ వర్ సేయింగ్ దట్, ఎన్డీటీవీ వరల్డ్ ఇస్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ ఎక్కువ అడ్వాంటేజ్ జరిగేది మనకి టెస్లాకే కనిపిస్తుంది అని చెప్పి. అండ్ మిగతా మనం అనుకుంటే ఆ 28 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఎక్కువగా బ్యాటరీ రిలేటెడ్ కాంపోనెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతోంది. సో ఈవెన్ మనకి బడ్జెట్ 25-26 లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు బ్యాటరీ రిలేటెడ్ ఇంపోర్ట్స్ మీద కొంతవరకు మేము ట్యాక్స్ కట్స్ తీసుకుంటాము అని చెప్పేసి. సో దాని వల్ల ఎక్కువగా బెనిఫిట్ ఎవరు తీసుకోబోతున్నారు అంటే యాపిల్ ప్రోడక్ట్స్. సో బేసిక్ యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి కొంతవరకు చీపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఏవైతే లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయో అవి సామాన్యులు ఎఫోర్డ్ చేసేవి కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పర్టికులర్ గా యుఎస్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నవి, అమెరికా నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యేవి అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యేవి. సో బేసిక్ గా మనకి యాపిల్ ప్రొడక్ట్స్ కొంత చైనా నుంచి ఇంపోర్ట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా యుఎస్ ఆరిజిన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీద మనకి ఈ ట్యాక్స్ స్లాష్ అనేది కనిపిస్తుంది. ఎస్,
సో ఈ పర్టికులర్ ఇదంతా కూడా ఒక జియో పొలిటికల్ అడ్వాంటేజ్ మీద నడుస్తుంది, అది సామాన్యుడి గురించి నడిచేది అయితే కాదు. కాదు. Yes. సో మొత్తానికి అమెరికా వాళ్ళ వ్యాపారాలు భారతదేశంలో బాగా జరుపుకోవడానికి ఎస్, తగ్గిస్తున్న దిగుమతి సుంకాలు. సో దాన్ని మనం వన్ సైడ్ నుంచే చూడకూడదు. ఇందాక నేను చూడకూడదు. చెప్పినట్టుగా అవునులే. ఐదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. ఒకవేళ ఇండియా ఆ పని చేయకపోతే వాళ్ళు అక్కడ మన మీద టారిఫ్స్ పెంచుతారు. టారిఫ్స్ పెంచుతారు. సో మన ఇండియన్ కంపెనీస్ అక్కడ బిజినెస్ చేయడం అనేది లిటరల్లీ టఫ్ అవుతుంది. మన ఇండియా పర్టికులర్ గా హైదరాబాద్ మహానగరం ఫార్మాసిటికల్ కి క్యాపిటల్ అని అంటాం మనం. ఫార్మాసిటికల్ కి పుట్టిల్లు ఏది అన్నాడు ఒక రకంగా మనకి ఇండియా దట్టు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కువ బిజినెస్ మన ఫార్మాసిటికల్ కంపెనీస్ చేసేది ఎక్కడ? యుఎస్ లో. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ ప్రొడక్ట్స్ అంతా ఐటీ ప్రొడక్ట్స్ అంతా ఎక్కువగా యుఎస్ఏ. సో బేసిక్ గా వాటి మీద గనక Dependency taxes- అంతే. Yes, అంతే వాటి మీద ట్యాక్స్ పెంచితే ఏం జరుగుతుంది? ఇక్కడ కంపెనీస్ ఇబ్బందులు పడతాయి. సో బేసిక్ ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే, Yeah. అంతకు మించి ఏం లేదు. సో మొత్తానికి ఇక ఖరీదైన కార్లు కొందాం అనుకున్న వాళ్ళకి బైక్లు, లేదంటే లగ్జరీ ప్రోడక్ట్స్, Yes. ఇలా ఒక 30 రకాల ప్రోడక్ట్స్ మీద ఏవైతే బయట దేశాల నుంచి భారతదేశం దిగుమతి కాబోతున్నాయో వాటికి పన్నులు, దిగుమతి సుంకాలు తగ్గించి తద్వారా విదేశీ ప్రోడక్ట్స్ యొక్క వ్యాపారాన్ని కూడా ఇక్కడ ప్రోత్సహించాలని ఉద్దేశం. క్లియర్ కట్ గా. Yes. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. Thank you.